ఫోన్ కాల్ వైరల్ తర్వాత నందిగామ సురేష్ భార్య బేబీలత ఎవరికి అందుబాటులోకి రాలేదు. వైసీపీ ప్రభుత్వం వస్తే తానే హోమ్ మినిస్టర్ అంటూ మాట్లాడిన ఫోన్ కాల్ వైరల్ గా మారిన తర్వాత బేబీ ఎక్కడా కనిపించలేదు. రాజు అనే వ్యక్తిపై దాడి కేసులో A3గా ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే A1గా ఉన్న బేబీ భర్త సురేష్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తనపై దాడి కేసులో బేబీపై కూడా చర్యలు తీసుకోవాలని రాజు పోలీసులను కోరారు. ఇక దీంతో ఆమె ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తుందని ప్రచారం జరుగుతుంది. పోలీసులు మాత్రం ఇంతవరకు బేబీలతపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైట్, ఇక అటు మనం చూసుకుంటే ఏదైతే రాజు అనే వ్యక్తిపై దాడి చేశారని చెప్పి కూడా అతని భార్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో వాళ్ళే మా పైన వచ్చి దుర్భాషలాడారని చెప్పి కూడా నందిగామ సురేష్ భార్య ఎవరైతే ఉన్నారో తను కూడా వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఇరువురు ఇప్పటికే కేసులు నమోదు చేసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. అయితే తనపై దాడి చేశారని చెప్పి రాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నందిగామ సురేష్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. దీని తర్వాత ఇప్పుడు తన భార్య ఎవరైతే ఉన్నారో బేబీ లత తన ఫోన్ కాల్ ఇప్పుడు వైరల్ గా మారడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఆవిడెక్కడ అందుబాటులోకి రాకుండా ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి అందుబాటులో ఉన్నారు. రైట్ సాయి, ఇప్పటికే చూసుకుంటే ఎక్కడ అందుబాటులో లేరు, A3గా కూడా ఉన్నారు బేబీ. అయితే దీనికి సంబంధించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారా? A3గా ఉన్న వ్యక్తిని ఇప్పటి వరకు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు పోలీసులు? ప్రస్తుతం బేబీ లత అందుబాటులో లేరు. ఎవరు ఫోన్ చేసినా కూడా ఫోన్ కూడా అందుబాటులోకి వస్తున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా ఆమెకు అత్యంత సన్నిహితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మరి బేబీ ఎక్కడికి వెళ్ళింది, బేబీ లత గారు ఎక్కడికి వెళ్ళారు, ఏంటి అనే దానిపైన వాళ్ళకి సంబంధించి కార్యకర్తలు కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రాజు అనేటటువంటి వ్యక్తిపై దాడి కేసులో ప్రస్తుతం ఆమె A3గా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆమె అందుబాటులో లేకుండా వెళ్ళారా అనే దానికి సంబంధించిన దానిపైన కూడా ప్రస్తుతం అయితే ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక వీడియో, ఒక ఆడియో అనేది వైరల్ అవటం, ఆ ఆడియో వైరల్ అయిన తర్వాత ఆమె అందుబాటులో లేకపోవటం కూడా ప్రస్తుతం మరి ఆ ఆడియోకి సంబంధించినటువంటి అంశంలో ఏమన్నా పార్టీలో అంతర్గతంగా ఏదన్నా చర్చలు జరగడం జరిగిందా, ఆ నేపథ్యంలోనే ఆమె అందుబాటులోకి రావట్లేదా అనే దానిపైన కూడా మరో చర్చ జరుగుతుంది. ఏంటంటే తను ఒకవేళ కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే బేబీ లతానే హోమ్ మినిస్టర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనే విధంగా కూడా కొంతమంది చెప్తున్నట్లు ఆమె ఒక ఆడియోలో వేరే ఒక మహిళతో మాట్లాడినటువంటి ఆడియో అనేది వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఆడియోకి సంబంధించినటువంటి వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ తర్వాత రోజు నుండే బేబీ లత అందుబాటులో లేరు, ఎవరి ఫోన్ కూడా ఎత్తుతున్నటువంటి పరిస్థితి లేరు. మరి దీనిపైన ఈ అంశానికి సంబంధించిన దానిపైనే చర్చ జరుగుతుందా, లేకపోతే రాజు అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కేసులో ఆమె A3 ముద్దాయిగా ఉంది కాబట్టి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత అందుబాటులోకి వద్దామనే విధంగా ఆమె ఏమన్నా అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే పోలీసులు కూడా ఆమెకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా పోలీసులు బేబీ లతాకి సంబంధించినటువంటి దానిపైన దృష్టి పెట్టినట్టు కూడా లేదు అనే విధంగా కూడా పోలీసుల వర్గాల నుంచి కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె అందుబాటులోనే ఉంటుంది, పిలిస్తే కంపల్సరీగా వస్తారు అనే విధంగా పోలీసులు అనుకున్నారు. కానీ ఆమె అందుబాటులో లేదు అని తెలుసుకున్న తర్వాత పోలీసులు అయితే ప్రస్తుతం ఆమె గురించి వెతుకుతున్నట్లు కూడా తెలుస్తుంది. A3గా ఉన్నటువంటి బేబీ లతతో పాటు అదే కేసులో A2గా ఉన్నటువంటి నందిగాం వెంకటేష్ వెంకట్కి సంబంధించి కూడా సత్యాపరం జరుగుతుంది. వాళ్ళిద్దరిని కూడా కంపల్సరీగా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరికి సంబంధించి సెర్చ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఈ కేసులో 11 మంది నిందితులు ఉన్నారనే విధంగా కూడా DSP మురళి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా పరారులో ఉన్నారనే విధంగా కూడా నందిగాం సురేష్ని అరెస్ట్ చేసినటువంటి సమయంలో DSP మురళి చెప్పారు. అయితే ఆ తర్వాత ఎవరిని కూడా ఇప్పటి వరకు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి వాళ్ళందరూ కూడా పరారులోనే ఉన్నారా, లేకపోతే పోలీసులే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ప్రస్తుతం బేబీ లతాకి సంబంధించినటువంటి అంశాలు అయితే మాత్రం పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నాయి. అదేవిధంగా తుళ్ళూరు ప్రాంతంలో కూడా అందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేసు అంశంలోనే ఆమె పరాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే వైరల్ వీడియో నేపథ్యంలో ఆమె అందుబాటులోకి లేకుండా వెళ్ళిందా అనే దానిపైన అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి.
రైట్, ఇక మనం చూసుకుంటే రాజు అనే వ్యక్తిపై దాడి చేశారు సురేష్ తన అనుచరులు అని చెప్పి ఇప్పటికే కేసు నమోదు చేశారు రాజు భార్య ఫిర్యాదుతో పోలీసులు. దీని తర్వాత ఇప్పటికే సురేష్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీని తర్వాత ఒక ఫోన్ కాల్ వైరల్ అవడం కూడా చూస్తున్నాం సురేష్ భార్య బేబీ లతకు సంబంధించి. అయితే దీనికి సంబంధించి ఈ ఫోన్ కాల్ ఎప్పుడైతే వైరల్ అయిందో దాని తర్వాత ఆవిడ అందుబాటులోకి రాలేదు, ఎవరికి కనిపించకుండా పోయారు. ప్రస్తుతం తను ఎక్కడున్నారు ఏంటి అని కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న క్రమాన్ని కూడా